మావోయిస్ట్ పార్టీ పూర్తిగా అంతరించిపోతోంది. మావోయిస్ట్ పార్టీ ఇక కనుమరుగైపోతోంది. ఇంకా మావోయిస్ట్ పార్టీకి అడ్రస్ ఉండదు. మావోయిస్ట్ పార్టీ నాయకులు పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతున్నారు. చాలామంది లొంగిపోతున్నారు. చాలామంది ఎన్కౌంటర్లలో బలవుతున్నారు. కనుక ఇక ఆ పార్టీకి మనుగడ లేనట్లే అని కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్న రాష్ట్రాలు లైక్ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, లేకపోతే బీహార్, జార్ఖండ్ ఇటువంటి రాష్ట్రాలలో కూడా ఈ అభిప్రాయం ఉంది. సీన్ కట్ చేస్తే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన బీజాపూర్ జిల్లాలో కర్రెగుట్టలు ప్రాంతంలో మావోయిస్టులు పేల్చిన బాంబులకు, అంటే ఇంప్రొవైజ్డ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటాం, ఐఈడీలు పేల్చినప్పుడు 11 మంది జవాన్లు గాయపడ్డారు. ఇది భద్రతా బలగాలకు చెందిన 11 మంది జవాన్లు గాయపడ్డారు. సరే, వాళ్ళని తక్షణం హెలికాప్టర్లో ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్కు తరలించారు. వాళ్ళకెవరికి ప్రాణహాని లేదని, వాళ్ళంతా చికిత్స పొందుతున్నట్టుగా ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ మీడియాకు చెప్పారు. జరిగింది ఏంటంటే, దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరిగినప్పుడు, అంటే జనవరి 26న దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నప్పుడు ఈ కర్రెగుట్టలు అనే ప్రాంతం చాలా ఏళ్లుగా మావోయిస్టు పార్టీకి కంచుకోటగా ఉంది. మావోయిస్టు పార్టీ 2004లో ఏర్పడింది. కానీ అంతకు ముందు నుంచి పీపుల్స్ వార్గా ఉన్న సమయంలో కూడా అది కంచుకోటగా ఉంది. ఇది పీపుల్స్ వార్ పార్టీ నక్సలైట్లకు. ఇంకా చెప్పాలంటే 2025 ఏప్రిల్ ఆ ప్రాంతాల్లో దాదాపు 10 నుంచి 15,000 మంది భద్రతా బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టినప్పుడు, అంటే అక్కడ మావోయిస్టులు ఉన్నట్టుగా ఆధారాలు వచ్చి, అంటే సమాచారం అందిన తర్వాత ఆ కర్రెగుట్టలన్నింటినీ రౌండప్ చేసి పెద్ద ఎత్తున కూంబింగ్ చేశారు, బాంబులు పేల్చారు, వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అట్లా ప్రయత్నించినప్పటికీ అక్కడి నుంచి 300 నుంచి 400 మంది మావోయిస్టులు తప్పించుకొని పోయారు. ఆ తప్పించుకొని పోయిన వాళ్ళలో ఒకరిద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు, హిడ్మా కూడా ఉన్నాడు. హిడ్మాతో సహా వాళ్ళందరూ తప్పించుకున్నారు. సరే, మావోయిస్టు పార్టీ ఈ సాయుధ భద్రతా బలగాలు ఎట్లా రౌండప్ చేశాయి, ఏమిటి అనే దానికి సంబంధించి వాళ్ళకి ఎట్లా తెలిసింది అని అంటే, ఈ సాయుధ భద్రతా బలగాలు రౌండప్ చేయగానే వాళ్ళు ముందు బాంబులు పేల్చారు. ఈ బాంబుల చప్పుడుకు నక్సలైట్లంతా అప్రమత్తమయ్యారు. అలర్ట్ అయి మొత్తం అందరూ కూడా 300 మందికి పైగా వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. వెదర్ ఇట్ ఈస్ నారాయణపూర్ ఆర్ మన అబూజ్మండ్ అటువంటి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఇక కర్రెగుట్టలు అనే ప్రాంతం, గతంలో కంచుకోటగా ఉన్న కర్రెగుట్టల ప్రాంతం విముక్తి అయినట్లుగా భావించిన భద్రతా బలగాలు అక్కడ జాతీయ జెండాను ఎగరేశారు, జాతీయ వందనం చేశారు. జాతీయ వందనం చేశారు. అక్కడ దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోస్ కూడా మీడియాలో వచ్చాయి. కర్రెగుట్టల సమీపంలోని తాడ్పాల్ అంటారు దాన్ని, బేస్ క్యాంప్ ఉంది సిఆర్పిఎఫ్ది. అక్కడ భద్రతా బలగాలు జాతీయ జెండా ఎగరవేసిన దృశ్యాలు, ఫోటోలన్నీ, వీడియోలన్నీ కూడా మీడియాలో వచ్చాయి. మీడియాలో వచ్చిన కొద్దిసేపటికే మళ్ళీ ఈ సంచలనమైన వార్త పేలింది. ఏం వార్త అంటే, ఐఈడి బాంబ్స్ పేలి 11 మంది జవాన్లు గాయపడ్డారు. అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? కర్రెగుట్ట కొండను కర్రెగుట్టలు అంటారు దాన్ని. అంతకుముందు కర్రెగుట్టలు ప్రాంతం నుంచి మావోయిస్టులను తరిమివేయడానికి, వాళ్ళని అక్కడి నుంచి మొత్తంగా తుడిచిపెట్టడానికి ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ దాని పేరు. అంటే కర్రెగుట్టల్ని ఇంగ్లీష్లో మనం బ్లాక్ ఫారెస్ట్ అవి అంటాం కాబట్టి, బ్లాక్ ఫారెస్ట్ అంటాం కాబట్టి, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరిట ఒక భారీ ఆపరేషన్ నిర్వహించారు. కొన్ని పత్రికల కథనం ప్రకారం ఆల్మోస్ట్ 22,000 మంది, నేను 10-15,000 మంది చెప్పాను, అది తప్పు.
22,000 మందికి పైగా ఆహ్, సాయుధ భద్రతా బలగాలు అంటే కేంద్ర బలగాలు ఆల్మోస్ట్ 21 రోజుల పాటు వాళ్ళు ఆహ్, ఆపరేషన్ నడిపించారు. 21 రోజులు. 1 కాదు, 2 కాదు. ఇందులో ఆ ప్రాంతంలో 36 మంది మావోయిస్టులు ఆ ఆపరేషన్‌లో చనిపోయినట్టుగా కూడా అప్పట్లో భద్రతా బలగాలు ప్రకటించాయి. అంటే పోలీసులు ప్రకటించారు. తర్వాత ఈ తాడ్పాల్ దగ్గర 196 సిఆర్‌పిఎఫ్ బెటాలియన్, తర్వాత 204 బెటాలియన్ 2 బెటాలియన్స్‌కు సంబంధించిన 204 సంబంధించిన బెటాలియన్ అంటే కోబ్రా అంటాం మనం. కోబ్రా బెటాలియన్. ఈ జవాన్లు వీళ్ళు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ఎంతవరకు సమంజసం కాదు అనే చర్చలోకి నేను పోదలుచుకోలేదు. అంటే భారత సైనిక బలగాలు, భారత సైన్యం ఏమని భావించి ఉండవచ్చు అంటే, ఇక మావోయిస్టులు ఇక్కడ ఎవరు లేరు. కనుక కరెగుట్టలు కూడా భారతదేశంలో భాగం. భారతదేశం ఇక త్వరలోనే మావోయిస్టు రహిత భారతదేశంగా మారబోతుంది కనుక మనం ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి అని ఈ కోబ్రా బెటాలియన్ అట్లాగే సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ భావించి ఆ జవాన్లు ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాయి. అయితే ఇక్కడ మావోయిస్టు వాళ్ళకు ఛాలెంజ్ విసిరినట్టుగా కనబడుతుంది. అదర్‌వైజ్ 11 ఐఈడీలు ప్రమాదవశాత్తు పేలినవి అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ బలగాల దగ్గర బ్రహ్మాండమైన ఎక్విప్‌మెంట్ ఉంది. బ్రహ్మాండమైన మోడర్న్ టెక్నాలజీ ఉంది. అంటే బాంబ్స్‌ను కనుక్కోవడానికి, పేలుడు పదార్థాలను కనుక్కోవడానికి సంబంధించిన ఎక్విప్‌మెంట్ ఉంది. అటువంటప్పుడు బాంబ్ స్క్వాడ్స్ తనిఖీ చేయకుండా ఈ బలగాలు ఆ ప్రాంతాల్లో సంచరిస్తాయని, లేకపోతే మావోయిస్టుల కోసం అదే ఈ త్రివర్ణ పతాకం సందర్భంగా వీళ్ళు స్వేచ్ఛగా తిరుగుతారని మనం అనుకుంటే అది భద్రతా బలగాల అమాయకత్వమే అవుతుంది. మావోయిస్టు పార్టీకి సంబంధించిన క్యాడర్ అక్కడ లేకపోవచ్చు. కానీ మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, అట్లాగే మరికొంతమంది ఎవరైతే ఇంకా ఈ సాయుధ పోరాట పంథాను కొనసాగించాలని భావిస్తున్నారో వాళ్ళు భారత సైన్యానికి ఛాలెంజ్ విసరడానికి కూడా, రిపబ్లిక్ డే దినోత్సవాన్ని బహిష్కరించడానికి కూడా వాళ్ళు ఈ బాంబులు పేల్చినట్టుగా భావించడం లాంటి ప్రచారం జరుగుతోంది. అంటే ఇక్కడ బడే చౌకరా ఉన్నాడా, ఇంకోడున్నారా పక్కన పెడదాం. వాళ్ళెవరూ లేకపోయినా కర్రెగుట్టలు ప్రాంతానికి మళ్ళీ ఈ జవాన్లు వచ్చే అవకాశం ఉందనో, పోలీసు బలగాలు మళ్ళీ అక్కడ తిరిగే అవకాశం ఉందనో ముందుగానే అమర్చి ఉండాలి. ఆ అమర్చిన ఐఈడీ బాంబ్స్ పేలి ఉండాలి. దాంట్లోనే 11 మంది భద్రతా సిబ్బంది అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డారు. అండ్ ఇంతకుముందు చెప్పిన ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ దీనిపై మాట్లాడుతూ ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు, తర్వాత సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు తెలిపారు. అంటే ఇంతకుముందు 22,000 మందికి పైగా కేంద్ర సాయుధ భద్రతా బలగాలు మోహరించి రౌండప్ చేసి ఆ కొర్రెగుట్టల్లో 21 రోజులకు పైగా ఆపరేషన్ జరిపినప్పుడు కూడా మరి చిక్కని ఐఈడీలు ఇప్పుడు సడన్గా ఐఈడీలు ఎట్లా పేలాయో మనకు తెలియదు. మరి ఈ మాత్రం అలర్ట్ లేకుండా అక్కడ భద్రతా బలగాలు ఈ త్రివర్ణ పతాకం ఎగరవేయడం లాంటి చర్యలు చేపట్టడం అనేది అది ఏ రకంగా సమంజసం ఏమిటనేది మనకి వరకు అర్థం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.